మరోవైపు హైదరాబాద్లోని కొండాపూర్లో విషాదం చోటు చేసుకుంది. కొత్తగూడ చౌరస్తా దగ్గర భారీ భవనం కోసం సెల్లార్ తవ్వుతూ ఉండగా ఒక్కసారిగా మట్టి బెళ్లలు కుప్పకూలాయి. ఈ మట్టి బెళ్లల కింద 2 మహిళా కూలీలు సజీవ సమాధయ్యారు. మరో 2 గాయపడినట్లుగా సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మట్టి బెళ్లల కింద నుంచి మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన వారు 33 ఏళ్ల భారతమ్మ, 22 ఏళ్ల కిష్టమ్మగా గుర్తించారు. మట్టి బెళ్లల కింద మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చినాక మా మేస్త్రి ఎక్కడ పంపిస్తే అక్కడ పోతాం మేము. అయితే 6గురికి ఇక్కడ పంపించిండంట 3 జతల మంది, 3 ఆడేళ్ళు 3 మొగళ్ళు. ఇక్కడికి వచ్చినాకనే కొంచెం పని చేసినాకనే అది కూలిందంట. 2 ఆడళ్ళు అందులోనే పడిపోయారంట. అందులో పడిపోతే 2 మొగళ్ళకు దెబ్బలు కొంచెం కొంచెం తగిలినాయంటే హాస్పిటల్ వేసుకోయారంట. మాకు తెలియదు, మేము వేరేది ఇక్కడ ఉంటే ఫోన్ వస్తే మేము ఇక్కడికి వచ్చేసినాం. వీడికి 3 జతలు వచ్చినాయి. 3 జతలు వచ్చినాయి. 6గురు వచ్చి 2 ఆడలు చనిపోయారు. ఇది ఎన్ని గంటలకైంది? మేము వేరే సైడ్కి పనికి పోయినాం. మాకు అక్కడ ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేసినాం. ఒక ఆమె పేరు కిష్టావా, ఒక ఆమె పేరు భారత. తక్షణ సహాయం కింద మన భవన నిర్మాణ కార్మికుల కింద కూడా లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా నమోదై ఉన్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ కింద సుమారు ఒక 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి ఇలా మేయర్ డిస్క్రిప్షనరీ ఫండ్ కింద 2 lakhs 8 lakhs అఫీషియల్గా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తున్నాం. అదే కాకుండా ఇలా బిల్డర్ మీద క్రిమినల్ చర్యలే కాకుండా చనిపోయిన ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి దాదాపు వారి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇప్పియాలనేది ఇలా మాట్లాడుతున్నాం. క్రిమినల్ చర్యలు ఒకవైపు అయితే దానికి చనిపోయిన వ్యక్తి కూడా ఎంత క్రిమినల్ చర్యలను తిరిగి రాడు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం వారి దగ్గర నుంచి కూడా ఇప్పియాలనే దాంతో నడుస్తున్నాం. వారికి కూడా దాదాపు ఒక 10 లక్షల రూపాయలు మినిమం తగ్గకుండా ఇస్తామని చెప్పినా కూడా అంతకన్నా ఎక్కువ ఇంకా వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళకి సంబంధించిన జాబ్సా ఇంకేంటిది అనేది కూడా చేయాలనుకుంటాం. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి దీనికి వాళ్ళ ఏజ్ కూడా చిన్న ఏజ్ కాబట్టి ఏ రకంగా అనేది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి 6 లక్షల ఇన్సూరెన్స్, 2 లక్షలు జిహెచ్ఎంసీ నుంచి, ఇంకొక 10 లక్షలు 5 లక్షలని వాళ్ళు అన్నా కూడా బిల్లర్ కూడా ఇంకా మనకు కాంట్రాక్ట్లు రాలే. కాబట్టి పెద్ద మొత్తంలో వాళ్ళకి ఇప్పించి వాళ్ళ సంబంధించిన పిల్లలు కానీ ఎవరన్నా ఆదుకోవడానికి కూడా సుమారు ఒక 20 లక్షల దాకా అట్లా చేస్తే వాళ్ళకు కూడా కొంత ఉంటుంది అనేది ఇక్కడ మా లోకల్ నాయకులు, మా కార్పొరేటర్లు వీళ్ళు ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరూ కూడా చూసిన దానికి ఉంది. కాబట్టి సరిగ్గా న్యాయం అయ్యే విధంగా అఫీషియల్గానైతే 8 లక్షలు ఎక్స్గ్రేషియా అనుకుంటున్నాం.